సింహరాశి జాతకులారా జాగ్రత్తగా వినండి. మీ కష్టాలకు అసలు కారణం ఆ ఇద్దరే. మీ జీవితాన్ని మలుపు తిప్పే భయంకర నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి. ఆలస్యం చేస్తే చాలా బాధపడతారు. వెంటనే చూడండి. సింహరాశి జాతకులారా, మీరు 6,000 రూపాయలు ఉండే ఎస్ఎఫ్టీ ధర ఇప్పుడు కేవలం 3,600 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు. క్లోజింగ్ సేల్ లో ఉన్నాయి కాబట్టి ఈ ధరకు ఇస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పోచారంలో ఇన్ఫోసిస్ కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ ఫ్లాట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వెంటనే వస్తే మీకు నచ్చిన ఫ్లాట్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేసి మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. సింహరాశి జాతకులారా, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది మీ జీవితంలో ఒక సామాన్యమైన రోజు కాదని ముందే గ్రహించండి. ఇన్నాళ్లుగా మీరు అనుభవిస్తున్న కష్టాలకు, ఆగిపోతున్న పనులకు అసలు కారణం ఎవరో ఈరోజు మీకు స్పష్టంగా తెలియబోతోంది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్మారో, ఎవరికోసమైతే ఎప్పుడూ ముందు నిలబడ్డారో అటువంటి వారి అసలు రూపం ఈరోజు బయటపడబోతోంది. మీ వెనుక జరుగుతున్న కొన్ని విషయాలను మీరు తెలుసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మీ జీవిత దిశను మార్చే ఈ నిజాలను తెలుసుకోటానికి ఈ వీడియోని చివరి వరకు అస్సలు మిస్ కాకండి. విషయంలోకి వెళ్లే ముందు మీపై ఆ దైవకృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ సన్నిహితులకి కూడా షేర్ చేయండి. ఇక మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్ లో పూర్తి నమ్మకంతో 3 సార్లు జై శనిదేవ్ అని రాయండి. ఆ దేవుడి ఆశీస్సులు మీపై తప్పకుండా ఉంటాయి. సింహరాశి జాతకులారా, ఈరోజు గ్రహాల గమనాన్ని బట్టి మీ జాతకాన్ని పరిశీలిస్తే ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు ఉన్నారు. వారిద్దరూ మీపై ఉన్న అసూయతో మీకు తెలియకుండానే కొన్ని ఇబ్బందులను సృష్టిస్తున్నారు. ఈరోజు రాత్రి 11:20 నుండి గ్రహాల స్థితి మారుతోంది. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూనే ఉంటూ మీ మంచి కోరుకుంటున్నట్లు నటించే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో నేను మీకు వివరిస్తాను. ఇది వినటానికి కొంచెం కష్టంగా ఉన్నా మీ క్షేమం కోసం ఈ నిజాన్ని తెలుసుకోవటం చాలా అవసరం. మీకు ఎదురుపడినప్పుడు వారు ఎంతో ప్రేమగా, తమకంటే ఎక్కువగా మీ బాగు కోరుకునేవారు ఎవరూ లేరని నమ్మిస్తారు. కాని లోలోపల మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఏదైనా సలహా కావాలన్నా మళ్లీ ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తుంటారు. అప్పుడు వారు మీకు పైకి మంచిగా కనిపిస్తూనే లోపల మీకు నష్టం కలిగించే సలహాలు ఇచ్చి మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అందుకే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో గుర్తించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. వారి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి జాతకులారా, ఆ ఇద్దరు వ్యక్తులు మీకు తెలియకుండానే మీ వెనక ఎంతటి కుట్రలు పన్నుతున్నారో ఇప్పుడు వివరంగా చెబుతాను. మీకు ఎదురుపడినప్పుడు తమకంటే ఎక్కువగా మీ క్షేమాన్ని కోరేవారు ఎవరూ లేరని మిమ్మల్ని నమ్మిస్తారు. మీపై ఎంతో ప్రేమ ఉన్నట్లు, మీరే వారికి సర్వస్వం అన్నట్లు నటిస్తూ మీ నమ్మకాన్ని పూర్తిగా చూరగొంటారు. సరిగ్గా ఇక్కడే మీరు మోసపోతున్నారు. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఏదైనా మంచి సలహా కావాలన్నా మళ్లీ ఆ వ్యక్తుల దగ్గరికే వెళ్తుంటారు. అప్పుడు వారు మీకు పైకి మంచిగా కనిపిస్తూనే లోపల మీకు నష్టం కలిగించేలా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ చేతి నిజాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఆ వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంతకాలం మీరు మానసిక ప్రశాంతతకు దూరమయ్యే అవకాశముంది. ఇప్పటి వరకు మీరు పడ్డ ఇబ్బందుల కంటే కూడా ముందు ముందు వారు మరిన్ని చిక్కులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు ఆ వ్యక్తులు ఎవరో గుర్తించి వారి నుండి దూరంగా ఉండటం మీ కుటుంబానికి చాలా అవసరం. గ్రహాల గమనాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తుల నుండి మీరు దూరంగా జరిగినప్పుడే మీ జీవితంలో అదృష్టం తలుపు తడుతుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని మీరు పాటించడం ద్వారా ఆ శత్రువుల ప్రభావం మీ మీద పనిచేయకుండా చూసుకోవచ్చు. మీ జీవితంలో ఏ విషయాల కోసమైతే మీరు ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారో ఆ ఆశలన్నీ నెరవేరటం మొదలవుతుంది. మీ ఉద్యోగం, వ్యాపారం మరియు కుటుంబ విషయాల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయి క్రమంగా మీరు అభివృద్ధి పథంలో నడుస్తారు. మీ జాతకంలో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. అసలు మీ వెనక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఆ గద్దారులు ఎవరో నేను మీకు వివరిస్తాను. కాని దీని గురించి పూర్తి అవగాహన కలగాలంటే మీరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే మీరు సాధించే చిన్న చిన్న విజయాలు కూడా ఆ వ్యక్తులకు అస్సలు నచ్చవు. మీరు సంతోషంగా ఉండటం చూస్తే వారు లోలోపలే అసూయతో రగిలిపోతుంటారు. అందుకే వారి కుట్రల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. సింహరాశి జాతకులారా,
మీ జీవితంలో మీరు కొంచెం అభివృద్ధి చెందుతున్నా, సంతోషంగా ఉన్నా ఆ ఇద్దరు వ్యక్తులు అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వారు లోలోపల అసూయతో రగిలిపోతున్నారు. అందుకే మీ మీద పగ పెంచుకొని మీ ప్రతి పనిలోనూ అడ్డుపడుతున్నారు. మీకు తెలియకుండానే మీపై రకరకాల ప్రతికూల శక్తులను ప్రయోగిస్తూ మీ ఆలోచనలను, మీ తెలివితేటలను కట్టేయాలని చూస్తున్నారు. నేనిక్కడ మిమ్మల్ని భయపెట్టాలని ఈ మాటలు చెప్పటం లేదు. కేవలం మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కాపాడుకోటానికే హెచ్చరిస్తున్నాను. మీరు ఈ నిజాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉంటేనే మీకు క్షేమం. నిజానికి ఇప్పుడు మీకు నడుస్తున్న సమయం చాలా గొప్పది. ఎన్నో ఏళ్లుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, మీ అదృష్టం ఎప్పుడు మారుతుందా అని ఆశపడుతున్నారో ఆ సమయం రానే వచ్చింది. మీ జాతకంలో రాహువు మరియు శని గ్రహాల స్థితి చాలా బలంగా ఉంది. దీనివల్ల మీరు అనుకున్న పనులన్నీ సాధించే అవకాశముంది. ధనం, కీర్తి, కుటుంబ సౌఖ్యం ఇలా అన్నింటినీ పొందే యోగం మీకు కనిపిస్తుంది. కాని ఇక్కడే మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ వెనక ఉన్న ఆ శత్రువులు మీ అదృష్టాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. మీ ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవిని తిరిగి వెనక్కి పంపేలా కొన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు. మీ పేరును చెడగొట్టటానికి, మీకు రావాల్సిన ధనాన్ని అడ్డుకోవటానికి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లుగా మీరు ఇలాంటి ఇబ్బందులను భరిస్తూనే వచ్చారు. కాని ఇక మీదట అలా జరగకూడదు. ఈ శత్రువుల నుండి మీరు ఎప్పుడైతే దూరంగా ఉంటారో అప్పుడే గ్రహాల అనుకూలత వల్ల మీకు పూర్తి ఫలితాలు అందుతాయి. వచ్చే రోజుల్లో మీ జీవితంలో 4 పెద్ద మార్పులు రాబోతున్నాయి. వీటిల్లో కొన్ని మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని మీకు ఎనలేని సంతోషాన్నిస్తాయి. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే, ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలా ఉంటుంది. దేవుడు మీకు ఇవ్వబోయే ఆ అద్భుతమైన కానుకల గురించి వింటే మీ కళ్లల్లో ఆనంద బాష్పాలు రావటం ఖాయం. ఆ మార్పులు ఏంటి, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి జాతకులారా, ఎన్నో ఏళ్లుగా మీరు దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారో ఆ అద్భుతం ఇప్పుడు మీ జీవితంలో జరగబోతోంది. ఒక మనిషి 8-10 రోజుల పాటు ఆకలితో అలమటించి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు అతని ముందు అన్ని రకాల రుచులతో కూడిన భోజనం పెడితే ఎంతటి ఆనందం కలుగుతుందో ఇప్పుడు మీకు అంతకంటే గొప్ప సంతోషం కలగబోతుంది. ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. కుటుంబ సౌఖ్యం కోసం, మనశ్శాంతి కోసం మీరు ఎంతో తప్పించారు. ఆ తపన ఇప్పుడు ఫలించబోతోంది. మీ గ్రహాల స్థితి ఇప్పుడు మీకు పూర్తి అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేలా నక్షత్రాలు దారి చూపిస్తున్నాయి. అయితే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న ఆ శత్రువులు మీ విజయానికి అడ్డుపడకుండా చూసుకోవాలి. ఎందుకంటే దాదాపు 512 ఏళ్ల తర్వాత మీ జాతకంలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకోబోతోంది. ఇది మీ జీవితంలో ఒక పెను సంచలనం కాబోతోంది. ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి ముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో మీ జీవితంలో చిన్న సంతోషం కలిగినా లేదా ఏదైనా పని మొదలుపెట్టినా ఆ విషయాన్ని మీ రక్త సంబంధీకులతో సహా ఎవరికీ చెప్పకండి. మీ సంపాదన గురించి కాని, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి కాని అస్సలు బయటపెట్టవద్దు. ఎందుకంటే సమయం ఇప్పుడు చాలా సున్నితంగా ఉంది. ఎదుటివారి కనుదృష్టి లేదా నరఘోష మీ పనులపై పడితే సాఫీగా జరగాల్సిన పనులు కూడా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. మీ రహస్యాలను మీలోనే దాచుకోండి. ఈ సమయంలో మీపై పగ పెంచుకున్నవారు మీకు తెలియకుండానే కొన్ని కుట్రలు పన్నవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కుట్రలు చేసేది ఎవరో బయటి వ్యక్తులు కాదు, మీకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారే. వారు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేయాలని చూస్తారు. కాని మీరు వారి మాయమాటల్లో పడకూడదు. ఎల్లప్పుడూ ఆ హనుమంతుడి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయని నమ్మండి. ఎవరిపై అయితే ఆ దైవకృప ఉంటుందో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం అలవాటు చేసుకోండి. అది మీకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సింహరాశి జాతకులారా, ఇప్పుడు ఆ 4 ముఖ్యమైన ఘటనలు ఏంటి, అలాగే మీ వెనక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ రహస్య శత్రువుల పేర్లు ఏంటో వివరంగా తెలుసుకుందాం. మనిషిగా మీరు ఇతరుల కోసం చేసే సహాయం ఎటువంటిదో దానికి బదులుగా మీకు దక్కుతున్నది ఏంటో వింటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. సింహరాశి జాతకులారా, మీ జీవితంలోని అత్యంత చేదు నిజం ఒకటి ఇప్పుడు చెబుతాను వినండి. మీరు ఎలాంటి వారంటే ఎదుటివారు అడగకపోయినా సరే వారికి సహాయం చేయటానికి ముందుంటారు. ఇతరుల కోసం మీ సమయాన్ని, మీ ధనాన్ని, చివరికి మీ భావోద్వేగాలను కూడా ధారపోస్తారు. ఎటువంటి స్వార్థం లేకుండా అందరినీ ప్రేమిస్తారు. కాని కఠినమైన వాస్తవం ఏంటంటే మీకు ఒక సహాయం కావలసి వచ్చినప్పుడు, మీకంటూ ఒక తోడు అవసరమైనప్పుడు మీ పక్కన ఎవరూ ఉండరు. మీ కుటుంబ సభ్యులు లేదా మీకు సన్నిహితులు మిమ్మల్ని చాలా తెలివైనవారిగా,
ధైర్యవంతులుగా భావిస్తారు. అందుకే మీకు ఏదైనా కష్టం వచ్చినా మీరు ఒక్కరే ఎదుర్కోగలరని మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు. మీరు బయటికి ఒక కొండలా బలంగా కనిపిస్తారు, కాని లోలోపల ఎంతో మదనపడుతుంటారు, ఒంటరితనంతో బాధపడుతుంటారు. మీ మౌనాన్ని, మీ సహనాన్ని జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందరినీ ఆదుకునే మీరు కింద పడిపోయినప్పుడు మాత్రం ఎవరూ లేక ఒంటరిగానే మిగిలిపోతారు. మీరు ఎప్పుడూ మనసుతోనే ఆలోచిస్తారు తప్ప స్వార్థంతో లెక్కలు చెయ్యరు. ఎదుటివారు ఎంతటివారైనా వారిని పూర్తిగా నమ్మేస్తారు. సరిగ్గా అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. స్నేహితులైనా బంధువులైనా అందరినీ ఒకేలా చూస్తారు, కాని లోకం మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావిస్తోంది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మీరు ఎదురుదాడి చెయ్యరు, పగ తీర్చుకోరు, కేవలం మౌనంగా ఉండిపోతారు, లేదా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. ఈ నిజాయితీకి మీరు చెల్లిస్తున్న మూల్యం చాలా పెద్దది. మీరు పైన ఎంత ప్రశాంతంగా ఉన్నా మీ మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎంతో భయం దాగి ఉంటాయి. ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినా మీరు లోలోపల చాలా ఆందోళన చెందుతారు. ప్రతి చిన్న విషయాన్ని అవసరానికి మించి ఆలోచిస్తారు. ఇతరులను సంతోషపెట్టే క్రమంలో మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోతారు. మీ కుటుంబం కోసం, ఇతరుల కోసం ఎంతగా కష్టపడతారంటే మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. నేను చెబుతున్న ఈ మాటలు నిజమే కదా? ఇది నిజమే అని మీక్కూడా అనిపిస్తుంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ జీవితంలో ఏదైనా ఆటంకం వస్తే మీరు ఎదుటివారిని నిందించరు, దానికి మీరే బాధ్యులని మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు. మీరు అన్నీ సరిగా చేస్తున్నా లోలోపల ఒక యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి మారబోతుంది. వచ్చే 10 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఈ అంతర్మథనం నాకు తెలుసు, కాని రాబోయే 10 రోజులు మీ వ్యక్తిత్వాన్ని, మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 ఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కాబట్టి ఎక్కడా ఈ వీడియోని వదలకుండా చూడండి. ఇప్పుడు మీ ప్రగతిని అడ్డుకుంటున్న ఆ వ్యక్తుల రాశుల గురించి వివరిస్తాను. మొదటిగా చెప్పుకోవలసింది వృశ్చిక రాశివారు. అవును, మీ రాశికి మరియు వృశ్చిక రాశి వారికి అస్సలు పొత్తు కుదరదు. మీది చాలా స్పష్టమైన మనస్తత్వం. ఏదున్నా ముఖం మీదే మాట్లాడేస్తారు, కాని వారు మాత్రం చాలా రహస్యంగా పావులు కదుపుతుంటారు. పైకి ఎంతో తీయగా మాట్లాడుతూనే వెనక మాత్రం మీపై అసూయ పెంచుకుంటారు. మీ ఎదుగుదల, మీ పేరు ప్రఖ్యాతలు వారికి అస్సలు నచ్చవు. మీ చుట్టూ ఈ రాశివారు ఎవరైనా ఉంటే వారితో రక్త సంబంధం ఉన్నా సరే కొంచెం దూరంగా ఉండటమే మీకు మంచిది. లేదంటే మీరు సాధించే ప్రతి విజయం వారికి కంటికి నలుసులా మారుతుంది. ఇక రెండో రాశివారు కర్కాటక రాశివారు. వీరు మీతో ఎమోషనల్ గేమ్స్ ఆడతారు. మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేయటంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు మీ ముందు ఒక మాయాజాలాన్ని సృష్టిస్తారు. అంటే వీరు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారని, మీ క్షేమం కోరుకునేది వీరొక్కరి అని మీరు నమ్మేలా చేస్తారు. కాని మాటలతోనే మిమ్మల్ని బుట్టలో వేసి మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడతారు. సింహరాశి జాతకులారా, ప్రస్తుతం శనిదేవుడు ఉత్తరా భాద్రపద నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. అలాగే మీ రాశికి అధిపతులైన సూర్యుడు, బుధుడు, కుజుడు మరియు శుక్రుడు ఈ 4 గ్రహాల గోచారం వల్ల మీపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఈ రోజుల్లో మీరు మానసికంగా కొంచెం బలహీనంగా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే నీరసపడిపోవటం, ఒంటరిగా ఉన్నామని బాధపడటం లేదా కన్నీళ్లు పెట్టుకోవటం వంటివి జరగవచ్చు. ఎవరూ నన్ను ప్రేమించటం లేదు, అందరూ నన్ను వదిలేస్తున్నారు అన్న ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. కాని గుర్తుంచుకోండి, ఇది కేవలం గ్రహాల ప్రభావం వల్ల కలిగే తాత్కాలిక భ్రమ మాత్రమే. నిజానికి మీ జీవితం అంత దారుణంగా ఏమీ లేదు. మనసు కొంచెం ఆందోళనగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో కెరియర్ పరంగా కానీ, కుటుంబం లేదా వ్యక్తిగత విషయాల్లో కానీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆ నిజాన్ని గ్రహించి ముందుకు సాగితే విజయాలు మీ సొంతమవుతాయి. సింహరాశి జాతకులారా, ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఇప్పుడు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అది మీ కెరియర్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఏ విషయంలోనూ ఇప్పుడు కొత్త అడుగులు వేయకండి. ఎందుకంటే ఇప్పుడు గ్రహాల స్థితి వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా వెళ్లే అవకాశం ఉంది. ఆ ఒక్క తప్పు వల్ల మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కొన్నాళ్లపాటు ఓపిక పట్టటం చాలా అవసరం. సింహరాశి జాతకులారా, మీరొకటి గుర్తుంచుకోవాలి. మీ జీవితం ఇతరుల జీవితం లాంటిది కాదు. మీకు ఏది కావాలన్నా మీరు సొంతంగానే సాధించుకోవాలి. మీ సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోవాలి. మీకోసం ఎవరూ ఏదీ వదిలి వెళ్లరు. అలాగే మీ బాధ్యతలను ఎవరూ పంచుకోరు.
ఒకవేళ ఎవరైనా వచ్చి మీకు సహాయం చేస్తారని లేదా వారి మీద ఆధారపడి మీరు ముందుకు వెళ్లవచ్చని అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. ఎవరి మీద ఆశలు పెట్టుకోకండి. ఎవరి నుండి సహాయాన్ని ఆశించకండి. మీ స్నేహితులు కాని బంధువులు కాని చివరకు మీకు తోడుగా ఉండేవారు కాని ఎవరి మీద అతిగా నమ్మకం పెట్టుకున్నా మీకు నిరాశ ఎదురవుతుంది. మీరు మీ సొంత కాళ్ల మీద నిలబడితేనే మీకు గౌరవం దక్కుతుంది. ఇతరుల మీద ఆధారపడితే మీకు అవమానాలే ఎదురవుతాయి. మీ నమ్మకం ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మీరు చాలా కుంగిపోతారు. అందుకే ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. నిజానికి ఇది మీరు ఏదో ఒకటి సాధించాల్సిన సమయం. మీరు గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా మీ జీవితం మారబోతోంది. మీకొక సొంత ఇల్లు, కారు, కుటుంబంతో సుఖంగా ఉండే జీవితం కావాలని ఎన్నాళ్లుగానూ కలలు కంటున్నారు కదా. ఆ కలలు నెరవేరే కాలం దగ్గర పడింది. ఈ సమయంలో మీరు కొన్ని పనులు క్రమం తప్పకుండా చెయ్యాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవటం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టాలంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ మనసులో నిరంతరం ఆ దైవనామాన్ని స్మరిస్తూ ఉండండి. దైవ ప్రార్థన వల్ల మీకు తెలియని శక్తి లభిస్తుంది. ధనలక్ష్మి మీ ఇంటికి నడిచి రాబోతోంది. ఆ అమ్మవారిని గౌరవించండి. అదృష్టం మీ తలుపు తడుతున్న ఈ వేళలో మీరు చెయ్యాల్సిన మరికొన్ని ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి జాతకులారా, మీ జీవితంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టబోతున్న ఈ సమయంలో మీరొక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ధనం రావటం ఎంత ముఖ్యమో వచ్చిన లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా నిలవటం కూడా అంతే ముఖ్యం. మీరు గనక లక్ష్మీదేవిని గౌరవిస్తే ఆ తల్లి మీ వెంటే ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు సంపాదించే ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి. అనవసరమైన విషయాలకు, దురలవాట్లకు మీ కష్టార్జితాన్ని అస్సలు వృధా చేయకండి. కొందరు వ్యక్తులు తమ సంపాదనను తప్పుడు మార్గాల్లో అంటే జూదం, మద్యం లేదా ఇతర అనవసరమైన వ్యాపకాలకు ఖర్చు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మీ సంపాదన ఎప్పుడూ మీ కుటుంబ క్షేమం కోసం, మీ బాధ్యతల కోసం లేదా ఇతరులకు సహాయం చేయటం కోసం మాత్రమే ఉపయోగపడాలి. మంచి పనులకు ఖర్చు చేసినప్పుడే ఆ ధనం మీకు రెట్టింపవుతుంది. మీరు డబ్బును గౌరవిస్తేనే అది మీ దగ్గర ఉంటుంది. లేదంటే వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ రోజుల్లో మీ ఇంట్లో ఒక వ్యక్తి కారణంగా గొడవలు జరిగే అవకాశముంది. చిన్న విషయాలకే మనస్పర్ధలు రావచ్చు. కాని మీరు చాలా ఓపికగా ఉండాలి. ఇంట్లో అస్సలు గొడవలు జరగకుండా చూసుకోవటం మీ బాధ్యత. ఎవరైనా ఏదైనా మాట అన్నా, అది మీకు బాధ కలిగించినా దాన్ని అక్కడితోనే వదిలేయండి. ఆ గొడవను పెద్దది చేయకండి. మిత్రులారా, ఒక చిన్న ఉదాహరణ గమనించండి. అగ్గిపుల్లకు తల ఉంటుంది కాని దానికి మెదడు ఉండదు. అందుకే అది చిన్న రాపిడికి వెంటనే అంటుకుని మండిపోతుంది. కాని భగవంతుడు మనకు తలతో పాటు ఆలోచించే మెదడును కూడా ఇచ్చాడు. మరి అలాంటప్పుడు మనం చిన్న చిన్న మాటలకి ఎందుకు ఆవేశపడాలి? ఎవరైనా ఏదో అన్నారని మనం ఎందుకు కోపంతో ఊగిపోవాలి? ఆ కోపం మనల్ని మనమే దహించుకునేలా చేస్తుంది తప్ప మనకేమీ మేలు చెయ్యదు. మనసులో కోపం ఉంటే ప్రశాంతత దూరమవుతుంది. కాబట్టి మీ విజ్ఞతను ఉపయోగించి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. సింహరాశి జాతకులారా, మీ ప్రశాంతతే మీ విజయానికి తొలిమెట్టు. ఆ శత్రువుల కుట్రల నుండి తప్పించుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు వివరిస్తాను. సింహరాశి జాతకులారా, మీ మనసులో కోపం అనే అగ్నిని అస్సలు రగిలించవద్దు. ఎందుకంటే మనిషి తన విచక్షణను కోల్పోయినప్పుడే తన పతనం మొదలవుతుంది. ఎవరో ఏదో అన్నారని లేదా ఎవరో మిమ్మల్ని విమర్శించారని చిన్న మాటకే యుద్ధానికి సిద్ధపడటం సరైన పద్ధతి కాదు. మీ విజ్ఞతను ఎప్పుడూ కోల్పోకండి. సాధారణంగా మీరు ఎవరైనా చిన్న మాట అంటే చాలు లోలోపల ఎంతో మదన పడిపోతుంటారు. మీ మనస్సులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. కాని ఇకపై అలా చేయకండి. ఎదుటివారు అనే 2 మాటలు మీ వ్యక్తిత్వాన్ని మార్చేసేంత అవకాశం వారికి అస్సలివ్వకండి. మీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వండి, అది మీకు అనవసరం. దీనికి ఒక చిన్న ఉదాహరణ గమనించండి. ఏనుగు తన దారిలో తాను వెళ్తున్నప్పుడు దాన్ని చూసి కుక్కలు ఎంతో మొరుగుతుంటాయి. కాని ఏనుగు వాటిని చూసి భయపడుతుందా? లేదా వాటిపై కోపంతో పరుగులు తీస్తుందా? అస్సలు చెయ్యదు. ఏనుగుకు తెలుసు తను చాలా శక్తివంతురాలని, తన దారిలో తాను వెళ్లటమే తన పని అని దానికి తెలుసు. ఆ కుక్కలు మొరగటం వల్ల తనకేమీ కాదని దానికి పూర్తి నమ్మకం. అందుకే అది ఎంతో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మీరు కూడా ఆ ఏనుగులాంటివారే అని గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉండి మిమ్మల్ని కించపరచాలని చూసేవారు లేదా మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసేవారు ఆ మురిగే జంతువులతో సమానం. మీరు శక్తివంతులు. మీరు వారి మాటలకు స్పందించి మీ స్థాయిని తగ్గించుకోకండి.
మీ మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడే మీరు నిజమైన బలవంతులవుతారు. ఈ ఒక్క సూత్రాన్ని మీరు పాటిస్తే చాలు, మీ అంతరంగం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. సింహరాశి జాతకులారా, ఈరోజు వీడియోలో నేను మీకు శత్రువుల గురించి, మీ జీవితంలో జరగబోయే మార్పుల గురించి ఎంతో లోతైన విషయాలను వివరించాను. అన్నీ మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నా లేదా ఏదైనా విషయం అర్థం కాకపోయినా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు సరైన మార్గదర్శకత్వం చేయటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ విషయాలను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు